పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, నీ కృప దయచేయండి. నీ నీతి, నీ రాజ్యము, నీ పరిశుద్ధత నీ బిడ్డలమైన మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి అయోగ్యతను తొలగించండి దేవా. మాలో ఉన్న శోధన, వేదన, బాధలు, దుర్నీతి తండ్రి, సైతాన్ సంబంధమైన ప్రతి దాన్ని పడగొట్టడానికి, నిర్మూలన చేయడానికి మా ప్రభ, సైతాను మా ప్రభ కోటల్ని కూలగొట్టడానికి దేవాని బిడ్డలమైన మాకు శక్తి దయచేయండి. మా ప్రభు నీ లోకమును జయించి ఉన్నావు తండ్రి. దేవా, అపవాది దాని క్రియల్ని లయపరచడానికి నేను వచ్చి ఉన్నాను సెలవిచ్చావు తండ్రి. నీ బిడ్డలమైన మేము కూడా మా ప్రభు శత్రువు యొక్క అపవాది క్రియలు లయపరచడానికి, మేము పనిచేయటానికి, మేము మాత్రమే క్రైస్తవ విశ్వాసులు, సేవకులు మాత్రమే కాదు దేవా, మా ప్రభ సాంఘిక దురాచారాలని పోగొట్టడానికి మా తండ్రి గవర్నమెంట్ ఏంటి, వేరే వేరే సంస్థలేంటి మా తండ్రి, వాటన్నిటికీ శక్తి బలము దయచేయండి. ముఖ్యంగా మా ప్రభ ఆత్మ సంబంధమైన నిర్మాణాన్ని కట్టడానికి, ఆత్మ సంబంధమైన పతనమైన స్థితిని మా ప్రభ కట్టడానికి, క్రైస్తవ విశ్వాసులు నీ నీతిని, నీ రాజ్యమును ప్రకటించడానికి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరి సాతాను యొక్క రాజ్య నిర్మూలించటానికి, సైతాను శక్తుల్ని, అపవాది క్రియల్ని లయపరచడానికి నీ బిడ్డలమైన మేము పనిచేయాలని నా ఉద్దేశంలో పెట్టుకొని మరి ఈ దినాలని మరి చెప్తూ ఉన్నాను. మరి గడిచిన దాంట్లో, నిన్న కాక మొన్న చెప్పిన దానిలో ఏముందంటే, సంఖ్యాకాండము 20 అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. సంఖ్యాకాండము 20 అధ్యాయంలో సీను అరణ్యములో సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము మరి చనిపోయి పాతి పెట్టబడెను అని చెప్పుకున్నాం. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మరి వారు, ఇశ్రాయేలు ప్రజలు, మరి సర్వ సమాజము సీను అరణ్యములోకి వచ్చినప్పుడు కాదేశులో మిరియాము కాలం చేసినట్టుగా నిద్రించి సమాధి చేయబడినట్టుగా చూశాం. మరి అదే చివరిలో హోరు కొండ మీదకి వచ్చినప్పుడు మరి అహరోను మరి తన బట్టలు తీసి తన కుమారుడిని ఎలియాజరుకి అప్పగించి, అహరోను కూడా హోరు కొండ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ మృతి పొందినట్టుగా చూశాం. 27 అధ్యాయంలో చూసినప్పుడు, 27 అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ 27 అధ్యాయం 12 వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుని అహరోను చేరినట్లు నీవుని నీ స్వజనులతో చేర్చబడదు. ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరచక నా మీద తిరుగుబాటు చేసి, ఆ నీళ్లు సీను అరణ్యం నందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్లు. ప్రియులార, దేవుని శోధించటము మెరీబా, కాదేశులో, సీను అరణ్యములో వారు నీళ్లు లేవని సణుగులు, గుణుగులు, ఇంకా మరి డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి వ్యక్తం చేసి దేవుని మీద కోపం పుట్టించి
దేవుని ఉగ్రతకి మరి గురైనప్పుడు దేవుడు మరి మోషేతో చెప్పింది ఏంటంటే, నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, అప్పుడు అందులోంచి నీళ్ళు వస్తాయి. అంటే మోషే కూడా విసుగు చెందిన వాడై, మోషే కూడా ఓర్పు సహనము కోల్పోయిన వాడై మరి ఆ బండను 2 సార్లు కొట్టినట్టుగా, అయితే బండలో నుండి చక్కని నీరు ప్రవహించినట్టుగా ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రికలో, 1 కొరింథీ పత్రిక 10:4 పరిశుద్ధుని పౌలు చెప్పినట్టుగా ఒక బండలో నుండి నీళ్లు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలు మేఘం కింద ప్రయాణం చేశారు, ఏ సముద్ర మధ్యన ప్రయాణం చేశారు, ఏ నీళ్ల కింద బాప్తిసం పొందారు. మరి అది మనం కూడా మనం కూడా అందులోనే ఉన్నాం. ఆ బండ మరి ఆ బాప్తిసం క్రీస్తులో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించినాయి కదా. ఆ బండ క్రీస్తే, యేసు క్రీస్తు అని చెప్పి ఉన్నాడు. ప్రియులారిలాగు యేసు ప్రభుని శోధించి వేధించి బాధించిన ఆయన దయగల ప్రభు కాబట్టి ఆయన సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు, సమృద్ధి అయిన జీవజలం ఇచ్చాడు. అదే మాట యోహాను సువార్తలో పరిశుద్ధుడైన యోహాను రాస్తూ 7వ అధ్యాయంలో, అంత్యదినమైన మహాదినమున అక్కడి నిలిచి ఎవరైనాను దప్పికొని నా వద్దకు వచ్చి దప్పి తెచ్చుకోనండి, నా విశ్వాసం ఇచ్చిన వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి అని బిగ్గరగా చెబుతూ ఉన్నాడు. ప్రియులార, యేసు ప్రభు ఈ రీతిగా వాటిని మెరీబా జలాలు 20 అధ్యాయంలో 13 అధ్యాయంలో మెరీబా జలాలు, మరి 21 వచనములో 20 అధ్యాయము 21 వచనములో మరి ఎదోము మీద వీరు యుద్ధం చేసి శోధనలు, బాధలు, కష్టాలు, శత్రువు మీద యుద్ధం చేసి జయించి జయ జీవితానికి పొందవలసిన దారిగా బదులుగా వారు ప్రక్కదారిని ఆ చెట్టు నుండి తొలగిపోయి, ఎదోము నుండి తొలగి సమస్యలు, కీడు, మరి ఎదిరింపు, సైతాను ఎదిరించకుండా విశ్వాసులు పక్కకు తొలగిపోవటం, పరిస్థితులను బట్టి వాటికి అడ్జస్ట్ అయిపోవటం, కొన్ని విషయాలతో కాంప్రమైజ్ అవటం, దేవుని కోసం నిలబడకుండా దేవుని కోసం స్థిరమైన రాళ్లవల్లి బండవల్లి నిలబడి దేవుని మహింపరచవలసిన కాడ, దేవుని ఘనపరచవలసిన కాడ, దేవుని హెచ్చించవలసిన కాడ ఆ రీతిగా ఉండకుండా క్రైస్తవ విశ్వాసులు కూడా మరి శోధన నుండి జారిపోవటం జరుగుతోంది. 21వ అధ్యాయం మనం చూసినట్టయితే 21వ అధ్యాయంలో ఇశ్రాయేలు అతారియు మార్గమున వచ్చుతున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టి మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలం చేసేదమని. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులకు అప్పగించి ఆ కనానీయులను ఇశ్రాయేలుకు అప్పగించగా, ఇశ్రాయేలు వారి పట్టణములు నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటుకి హోర్మా అను పేరు పెట్టి. ప్రియులారా, మరి ఈ పట్టణములో 14 అధ్యాయంలో చూసినప్పుడు ఒకసారి ఇక్కడ ఇశ్రాయేలు ఓడిపోయినట్టుగా ఉంది. అయితే ఇక్కడకు ఇప్పుడు ఈ పట్టణంలో ఈ స్థలం ఈ స్థలంలో మరి కనానీయులు ఇశ్రాయేల్ని చెరపట్టారు. అప్పుడు ఇశ్రాయేల్ యొక్క చింత, బాధ, దిగులు, వేదన
దేవుని మీద ఆధారపడే స్వభావము, దేవుని సన్నిధిలో మూల్గటము, మొరపెట్టడము, శ్రమకాలంలో, కష్టకాలంలో దేవుని సన్నిధిలో మూలుగుతూ ఏడుస్తూ, ప్రభువా మేము ఈ ప్రజలను మా చేతికి అప్పగించు, చెరపట్టిన వారిని విడిపించు, ఈ ప్రజల నుండి మమ్మల్ని కాపాడమని దేవుని సన్నిధిలో మూలుగుతూ మొరపెడుతూ ఉన్నారు. అంతేకాకుండా నీవు వీరిని మాకు ఇచ్చినప్పుడు, వీరిని మేము జయించినప్పుడు, వీరిని మా చేతికి అప్పగించినప్పుడు మేము ఈ దుష్టత్వాన్ని నిర్మూలన చేస్తాము, ఈ భయంకరమైన విగ్రహారాధనని నిర్మూలన చేస్తాం, ఈ సైతాను కోటల్ని కూలుస్తాం, ఈ సైతాను రాజ్యాన్ని పడగొడతామని మొక్కుకున్నారు. ఒక విధమైన ప్రమాణము దేవునితో చేశారు. ప్రియులారా, దేవుడు వారి మొరాలకించి ఇశ్రాయేలుకి యుద్ధంలో జయమిచ్చినప్పుడు, ఇశ్రాయేలు వారికి ఆ పట్టణాలన్నిటి మీద అధికారం ఇచ్చినప్పుడు, ఆ కనానీయుల పట్టణాన్ని నిర్మూలన చేయటానికి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు, వీరు ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందినప్పుడు ఆ స్థలానికి హోర్మా అని పేరు పెట్టారు. హోర్మా అనే మాటకు నాశనమవుటకు సృజింపబడినది అని అర్థం. హోర్మా అనే పట్టణానికి నాశనమవుటకు సృజింపబడినది, డెడికేటెడ్ ఫర్ ద డిస్ట్రక్షన్. నాశనము కొరకు ఆ పట్టణం సృజింపబడింది. ఇట్ ఈస్ అప్లైడ్ టు ఎనీ ప్లేస్ ఫర్ డిస్ట్రాయ్ ఇన్ ద బ్యాటిల్. ఈ మాట హోర్మా నిర్మూలించబడటము. ఈ మాట ఏ యుద్ధంలోనైనా, ఏ పోరాటంలోనైనా ఓడిపోయిన దానికి, నశించిపోయిన దానికి, నాశనం అయిపోయిన దానికి వాడొచ్చని రాస్తున్నాడు. ఇట్ ఈస్ అప్లైడ్ టు ఎనీ ప్లేస్ ఫర్ డిస్ట్రాయ్ ఇన్ ద బ్యాటిల్. యుద్ధములో, పోరాటములో ఓడిపోయిన దానికి వాడే మాట హోర్మా. మన జీవితాల్లో కూడా ప్రియులారా అనేకమైన పోరాటాలు ఉంటూ ఉండగా, మన జీవితంలో ప్రతిదినము అనేకమైన శోధనలు ఉంటూ ఉండగా, అనేకమైన నిరాశలు, నిస్పృహలు ఉంటూ ఉండగా, మన పనిలో కొన్ని పతనాలు, ఫెయిల్యూర్స్ ఉంటూ ఉండగా, మన ప్రాసెస్లో, మన యొక్క సక్సెస్లో కొన్ని అపజయాలు ఉంటూ ఉండగా, మన యొక్క జీవిత విధానములో పోరాటము, శ్రమలు, ఆటంకములు, అభ్యంతరములు, సైతాను శోధనలు, ఇక్కట్లు, శ్రమ వస్తున్నప్పుడు వాటిని మనం ఎదుర్కోవలసి ఉన్నాం. వాటిని మనము డిస్ట్రాయ్ చేయవలసి ఉన్నాం. వాటిని మనము నిర్మూలన చేయటానికి దేవుని దగ్గర ఒక ప్రమాణం చేయవలసి ఉన్నాం. దేవా, నువ్వు సైతాను రాజ్యాన్ని కూల్చావు, మేము కూడా నీ పనిలో ఉంటాం, మేము కూడా నీతో సహకరిస్తాం, మేము కూడా నీ ముద్రలు ధరించుకుంటాం, మేము కూడా ఈ పోరాటంలో ఉంటాం, మేము కూడా నీ ఆర్మీలో ఉంటాం, మేము కూడా అవినీతిని, దుర్నీతిని ఎదిరించడానికి, మేము కూడా ఈ సమస్యలు, చిక్కులను ఎదిరించడానికి, మేము కూడా ఈ శోధన, బాధలను ఎదిరించడానికి మేము కూడా నీ సైన్యకులము. నీవు సమస్త శోధనలు జయించి అన్నిటినీ జయించిన వాడు. మేము కూడా నీ యొక్క ఫాలోవర్స్, మేము నిన్ను వెంబడించే బిడ్డలమని విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము అనేక విషయాల్లో ప్రతిదినము అబ్బా తండ్రి అని మూలుగుతూ ఉండేవారు. ప్రియులారా, ఈ మాటలు నేను మీకన్నా మంచివాడిని కాదు, కానీ వినేవారు నాకన్నా అనేక విషయాల్లో రెట్టింపు మంచివారు, నీతిమంతులు ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనం అపవాదిని ఎదిరించేవారము, దుర్నీతిని ఎదిరించేవారము, నిరాశలు, నిస్పృహలు వచ్చినప్పుడు, అనేక సమయాల్లో డిప్రెషన్ వచ్చినప్పుడు, అనేక సమయంలో అప్రెషన్, ఇతరుల చేత తృణీకరింపబడుతూ ఉన్నప్పుడు,
అనేక సమయాల్లో సైతాను శోధనలు ఇక్కట్లు మనల్ని ఆవరించినప్పుడు, మనలో నిరాశ కోటలు, నిరాశ గూడు కట్టుకుంటూ ఉన్నప్పుడు వాటిని ఎదిరించి ప్రభు కోసము మరి నిలబడి జయించేవారు, వారిని నిర్మూలించేవారు. సైతాను యొక్క సింహాసనాన్ని ప్రభు పడగొట్టడానికి వచ్చాడే, ఆ పనిలో మనము పాల్పొందేవారు. మరి చెడుని దేవుడు పడగొడుతున్నాడు. ఒకప్పుడు యెహోషువ నాయకత్వంలో వీరు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళి ముందుగా దేన్ని పట్టుకోవాలంటే ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి. అబ్బో, ఎరుకో పట్టణం మహాపట్నం, మహాసిరి సంపదలు, ధనధాన్యాలు, అప్పుడు ఇప్పుడున్న మెట్రోపాలిటన్ సిటీస్లా మహాపట్నం ఆ దినాలు ఎరుకో పట్టణం. ఆ పట్టణాన్ని పట్టుకుంటే మిగతా అన్నీ ఈజీ అవుతాయి. ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ ఎరుకో పట్టణాన్ని పట్టుకొని దేవుడు ఏం చెప్పాడంటే దాన్ని కాల్చివేయండి, అది అపవిత్రమైంది, అది అపవిత్రమైన పట్టణం, దాన్ని కాల్చివేయండి, దానిలోంచి మీరు ఏది తీసుకోవద్దు, ఏది ఉంచుకోవద్దు, దాన్ని సమూలముగా కాల్చండి. అక్కడున్న దుస్తత్వము, అక్కడున్న చెడుతనము, అక్కడున్న సాంఘిక దురాచారాలు, ఏ విధమైన మోరల్స్ లేని స్థితి, ఏ విధమైన నీతి న్యాయాలు లేని స్థితి, చెడుతనము పెరిగి ఉన్న మరి పట్టణం అది. దాన్ని మీరు కాల్చివేయండి, అందులోంచి మీరు ఏది తీసుకోకూడదు. అపవిత్రమైన పట్టణం. ప్రియులారా, ఆ రీతిగా కాల్చివేశారు. తర్వాత ఆ పట్టణాన్ని, అది యెహోషువ గ్రంథము 6:26 తర్వాత ఇశ్రాయేలుకి రాజు ఆహాబు రాజు అయినప్పుడు, ఇశ్రాయేల్ రాజ్యం ఆహాబు రాజు ఇశ్రాయేల్కి 10 గోత్రాలు పరిపాలిస్తున్నప్పుడు బేతేలీయుడైన హాయేలు అనే ఒకడు ఈ ఎరుకో పట్టణాన్ని అనుకున్నప్పుడు దేవుడు ఆ రోజు ఏం చెప్పాడంటే, దానికి ఎవడైనా ఎరుకో పట్టణం నాశనం అయిపోయింది, పాడైపోయింది, కాలిపోయింది, దానికి ఎవడైనా పునాది వేస్తే వాడి మొదటి కుమారుడు చచ్చిపోతాడు, ప్రథమ పుత్రుడు చచ్చిపోతాడు. దానికి మళ్ళీ ఎవడన్నా గుమ్మాలు లేపాడంటే దానికి చివరి కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. ప్రియులారా, ఆ పని చేశాడు. ఆహాబు రాజు కాలంలో బేతేలీయుడైన హాయేలు ఈ ఎరుకో పట్టణాన్ని కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, పునాదులు వేసినప్పుడు అతని మొదటి కుమారుడు చచ్చిపోయాడు. గుమ్మాలు లేపినప్పుడు అతని చివరి కుమారుడు చచ్చిపోయాడు. ఇలాగూ దేవుడు దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, అవినీతి అంటే ఎక్కడో ఉంది, ఏదో చెడు పట్టణాలంటే ఎక్కడో ఉన్నాయి, పాపం అంటే ఎక్కడో ఉంది, మనకు సంబంధం లేదులే అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, యేసు ప్రభువుని ఎరిగిన వారు పాపం అంటే ఏంటో ఎరుగుంటున్నారు, శత్రువు అంటే ఏంటో ఎరుగుంటున్నారు. ఈ లోక సంబంధమైనవి, ఈ తాత్కాలికమైనవి మనం చూస్తూ ఉండగా ఇవి లోక సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైన శత్రువు, ఆత్మ సంబంధముగా మనల్ని పతనం చేసేవాడు, దేవుని స్థిరమైన నిత్యమైన ఇంటిని పరలోక రాజ్యానికి దూరం చేసేవాడు మరి శత్రువు అని ఎరుగుంటూ ఉన్నాం. అతను లోకనాథుడు, అతను ఆకాశ మండలమునకు అధిపతి, అతను మరి ఆకాశములో సింహాసనం కట్టుకొని అతను భూమి మీద మనుషుల్లోకి వస్తూ మనుషుల్ని మరి తన స్వాధీనం చేసుకొని తన కార్యాలు ఎలా చేస్తుంటాడో, ప్రిన్సెస్, ప్రధానులు, రాజులు, గొప్పవారు, నాయకులు, వారిలో ఎలాంటి దుష్టత్వము, దుర్మార్గము, అలాంటి మరి చెడుతనం ఉంచి ప్రజల్ని, సమాజాన్ని నాశనం చేస్తూ హీనపరుస్తుంటాడు. వీటన్నిటికీ గురువు వాడు అపవాది, సైతానుడు. వాడికి అబద్దోను అనే పేరు హీబ్రూ పేరు. అబద్దోను
అపోల్లోను గ్రీక్ పేరు, 2 పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ప్రకటన గ్రంథములో. మరి వాడికి ఘటసర్పము, డ్రాగన్, ఘటసర్పం అనే పేరు ఉంది. మరి వాడి తర్వాత వాడికి ఇంకొకడు ఉన్నాడు, వాడు అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్ అనేవాడు. ఇంకొకడు ఉన్నాడు అబద్ధ ప్రవక్త. వీళ్ళు ట్రినిటీ, వాళ్ళకు కూడా ట్రినిటీ ఉంది. ఆ ముగ్గురు పనిచేస్తూ ఉంటారు. డ్రాగన్ అతను లూసిఫర్, శత్రువు అయిన వాడు ఉన్నాడు. క్రీస్తు విరోధి ఉన్నాడు. అబద్ధ ప్రవక్త, వాళ్ళ పొగిడి వాళ్ళ రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఉండేవాడు, వాడి ఉన్నాడు. ఈ ముగ్గురు పనిచేస్తుంటారు. అయితే అపవాది అబద్ధోను, అపోల్లోను, ఇంకా చాలా చాలా, దయ్యమని, సైతానని, వాడికి చాలా చాలా పేర్లు ఉన్నాయి. వీడు దయ్యముల కన్నా శక్తివంతుడు. దయ్యాలు చాలా ఉంటాయి, డీమన్స్ చాలా ఉంటాయి, ఆకాశ సైన్య సమూహాలు చాలా ఉంటాయి. వీడు అన్నిటికన్నా శక్తివంతుడు. ఈ దయ్యాలు, ఈ పవర్స్, డీమన్ పవర్స్ మనుషుల కన్నా శక్తి గలవి, మనుషుల కన్నా శక్తి గలవి. అయితే యేసు ప్రభు ఏ మనిషిలో ఉంటాడో వాడి దగ్గరికి రాలేవు. దేవుని ఆత్మ ఏ మనిషిలో ఉంటుందో వాడి దగ్గరికి రాలేవు. దేవుని క్రియలు ఏ మనిషిలో ఉంటాయో వాడికి దూరంగా ఉంటాడు. మరి యేసు ప్రభులో రక్షింపబడిన పాపి, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివసిస్తున్నప్పుడు అతనిలోకి రాలేడు. అయితే బయటుండి అటాక్ చేస్తూ ఉంటాడు, బయటుండి శోధిస్తూ ఉంటాడు, బయటుండి సమస్యలు కలుగు చేస్తుంటాడు, బయటుండి భ్రష్టులుగా చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. వీడు సైతాను, వాడి సంబంధించిన వారు అబద్ధోను, అపోల్లోను. వీడు దయ్యములకు అధిపతి ఉంటాడు. వీడి నుండి ఎడబాటు విడిపించుకోవటానికి యేసు ప్రభు మరి మన మధ్యకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఈ రీతిగా మనం చదువుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగచేటుకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధించు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి మనము దేవుని పిల్లలమైనందువల్ల ఆయన పిల్లడుగా మన దేవునికి బిడ్డగా మారి ఆయన తన పిల్లల యొక్క రక్తమాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్తమాంసములు కలిగిన వాడై ఆయన అపవాది క్రియలు లయపరచడానికి, మరణం ద్వారా నశింపచేయటానికి, జీవితకాలం అంతయు మరణ భయం నుండి దాస్యములు ఉన్నవారిని, తన బిడ్డల్ని దాస్యములు మరణ భయములు ఉన్నవారిని విడిపించడానికి, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి
ఆయన రక్తమాంసములు గలవాడయ్యాను. హెబ్రీ పత్రికలో చక్కగా రాస్తున్నాడు. ప్రియులారా, అపవాది క్రియలు లయపరచడానికి, అపవాది యొక్క తలంపులు నాశనం చేయటానికి, తన బిడ్డల్ని విడిపించుకోవటానికి, రక్తమాంసములు కలిగిన తన బిడ్డల్ని విడిపించటానికి, ఆయన కూడా రక్తమాంసములు కలిగిన వాడుగా, ఆయన శరీరధారిగా మానవుడుగా మన కోసం పుట్టి ఆయన దేవదూతల స్వభావం కాదు కానీ అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ సంతానం, నీ బిడ్డలు ఆకాశములోన నక్షత్రంలా ఉంటారు, అంత విస్తారముగా ఉంటారు. ఇదిగో నీ బిడ్డలు ఇసుక రేణువుల వలె లెక్కించలేని వారు ఉంటారు. ఇలాంటి ప్రమాణాలు చేసిన దేవుడు, మరి దేవుడు వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడు పిల్లలు, ఆయన పిల్లలైన విశ్వాసులైన పిల్లలు, విశ్వాస సమూహము, ఆ పిల్లలు యొక్క విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములు కలిగిన వాడుగా, అబ్రహాము సంతానము కలిగిన వాడుగా, అబ్రహాము పిల్లలుగా వచ్చినవాడుగా, ఆయన బిడ్డల్లో ఆయన ప్రథమ జ్యేష్ఠుడుగా ఆయన లోకమునికి వచ్చి, దేవదూతల స్వభావం కాదు ఆయన కలిగింది, ఆయన బిడ్డల యొక్క స్వభావాన్ని, ఆయన బిడ్డల యొక్క రూపాన్ని, ఆయన బిడ్డల లాంటి రక్తమాంసములు కలిగిన శరీరాన్ని కలిగి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడుగా ఉన్నట్టుగా నిత్యమైన ప్రధాన యాజకుడు మన దోషములు, మన పాపముల గురించి మన కొరకు ఇంటర్సెసరీ విజ్ఞాపనలు చేసేవాడుగా, మనల్ని రక్షించేవాడుగా యేసు ప్రభు ఉన్నాడు. ప్రియులారా, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నా తండ్రి నాటని ప్రతి చెట్టును, ప్రతి మొక్కను పెళ్ళగించడానికి వచ్చాను. నా తండ్రి నాటని ప్రతి మొక్కను యేసు ప్రభు అనేక సార్లు బోధిస్తూ శాస్త్రులు పరిసయ్యులతో వాదిస్తూ ఉన్నప్పుడు అపవాది గురించి మాట్లాడు. నా తండ్రి నాటని ప్రతి చెట్టును పెళ్ళగించడానికి వచ్చాను. ప్రతి దుర్నీతిని, ప్రతి అవిధేయతను, ప్రతి అక్రమాన్ని నాశనం చేసి నా తండ్రి ఇంటిని కట్టడానికి వచ్చాను. నా బిడ్డల్ని రక్షించుకోవటానికి నేను వచ్చాను. నా తండ్రి నాటని ప్రతి చెట్టును పెళ్ళగించడానికి నేను వచ్చాను. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అపవాది క్రియలు, సైతాను యొక్క క్రియలు, సైతాను గోడలు కూల్చడానికి సైతాను కట్టుకున్నాడే గోడలు. ఆదాము నుండి వచ్చిన దోషాన్ని బట్టి మనుషుడు మరి మీద వాడి యొక్క రుణపత్రిక, వారి యొక్క పాపము పత్రిక, రుణముగా ఉన్న ఈ పత్రికను సిలువ కొట్టి, మేకులతో సిలువ కొట్టి, రుణపత్రికను చింపేసి, బాండ్ తొలగించి, తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకొని ఆయన బిడ్డలకి స్వతంత్రులుగా చేయటానికి, వాళ్ళని విమోచించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన మన ప్రభు ఆ అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది కోటల్ని పడగొట్టడానికి, మరి అపవాది యొక్క మరి సింహాసనాన్ని డిస్ట్రాయ్ చేయటానికి, నాశనమవుటకు సృజింపబడ్డాడు సైతానుడు. సైతాను మరి నరకం అనేది సైతాను కొరకు ఏర్పాటు చేయబడింది. సైతాన్ యొక్క ప్లాన్ అంతా డిస్ట్రాయ్ చేయటానికి వచ్చాడు యేసు ప్రభు. మరి హోర్మ అనే మాటకు నాశనము మౌటకు సృజింపబడింది. డెడికేటెడ్ ఫర్ ద డిస్ట్రక్షన్, అప్లై టు ఎనీ ప్లేస్ ఫర్ డిస్ట్రాయ్ ఇన్ ద బ్యాటిల్. ప్రతి పోరాటములు, ప్రతి యుద్ధములు, అపవాది క్రియలు, అపవాది తలంపులు, అపవాది శోధన, తన బిడ్డలు శోధించే విధాన్ని పాడు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ప్రియులారా, మరి యాకోబు పత్రికలో అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు.
అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతుంటాడు. ప్రియులారా, అనేక సార్లు మనం అతన్ని ఎదిరించలేకపోతూ ఉంటాం. మన మనస్సాక్షి బోధిస్తూ ఉన్నప్పుడు, ఇది దేవుని చిత్తము కాదని మనకి తెలియచేస్తూ ఉన్నప్పుడు, నేను ఈ రీతిగా ఉంటే నన్ను గురించి దేవుడు సంతోషపడతాడని మనం ఎరిగి ఉన్నప్పుడు, నేను ఈ రీతిగా ఉంటే నా ప్రభు నన్ను గురించి సంతోషపడడు అని మనం గ్రహించి ఉన్నప్పుడు, మనస్సాక్షి మనతో బోధిస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని ఎదిరించలేకపోతున్నాం. అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఎన్నెన్నో శోధనలు పెడుతుంటాడు, ఎన్నెన్నో కష్టాలు పెడుతుంటాడు, ఎన్నెన్నో రీతిలుగా ఇబ్బందులు పెడుతుంటాడు, సమాజాన్ని పాడు చేస్తుంటాడు, కొంతమంది త్రాగుబోతులుగా చేస్తుంటాడు, కొంతమంది అంధత్వములు కప్పుతూ ఉంటాడు, కొంతమందిని రకరకాలైన మరి అవిధేయులుగా మారుస్తూ వారి నేత్రాలు మనోనేత్రాలు చీట కమ్మి మందగించి సత్యాన్ని గ్రహించలేక ఏది నీతో ఏది న్యాయమో ఏది జడ్జింగ్ పవర్ తీసేస్తాడు, విచక్షణ జ్ఞానాన్ని పోగొడతాడు, దుర్నీతిని స్థాపిస్తుంటాడు. నేను చిన్నప్పుడు గాలం వేసేవాడిని అని చెప్పాను కదా. మా ఇంటికి ఒక 2-3 పర్లంగుల దూరంలో ఒక నది ఉంది, సముద్రం నుంచి వచ్చే నది. ఆ నదిలోకి వెళ్ళి 7 గంటలు 8 గంటలు ఈ టైంలో రాత్రిపూట 7 గంటలు 8 గంటలు జల్లలు వస్తాయి తెరలాగా. ఆ గాలం వేస్తే జల్లలు పడతాయి. ఒక్కోసారి పీతలు పట్టుకుంటాయి. పీతలను మెల్లిగా లేపి ఒడ్డున పెట్టి దాని గిట్టలో పెట్టి దాన్ని ఒక కుండ ఉంటుంది, కుండలు వేసుకుంటాం. ఒక్కోసారి మరుగుమేళ్ళని పడతాయి, సముద్రం నుంచి వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలాంటి ఆ రోజుల్లో మాకు నాన్ వెజ్ తినాలంటే అలా చేపలు పట్టుకోవటం, లేకపోతే కోడిని కోసుకోవటం. అది సముద్ర పొడ్డు, అడవి ప్రాంతం, ఇలాంటి మార్కెట్ ప్లేస్ కాదు. మార్కెట్ కనీసం చేపలు అమ్మటానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా చేసాం. చేపలు పట్టుకొని ఒకరోజు చేపలు పట్టి గాలం వేసి వస్తుంటే మరి ఎడారిలాగా ఉంటుంది, కొన్ని చోట్ల చెట్లు ఉండవు. ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. నాకు కొద్దిగా గుండె జల్లుమంది. మెల్లిగా వెళ్ళి పలకరించాను. పలకరిస్తే కమలయ్య అన్నాడు. ఆ ఊరికి పెద్ద గౌడ. అతనేమైందంటే ఫుల్గా తాగేసి అక్కడ పడుకొని లేచాడు. అతని బట్టలు చాలా మురిగొన్నాయి. నేను వెళ్ళి మా నాయన తీసుకొచ్చాను. మా నాయన ఒక లైట్ వెలిగించి ఒకసారి బ్యాటరీ లైట్ ఉండేది, వెళ్ళి చూస్తే ఆయన్ని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి ఒక కుండతో నీళ్లు తెచ్చి ఆ నీళ్లు స్నానం చేయమని చెప్పి మరి అక్కడ భోజనం పెట్టి ఆ పాఠశాల స్కూలు పడుకోబెట్టి అలాగూ చేసాం. సైతానుడు ఇలాగూ మనుషులను పాడు చేస్తూ ఉంటాడు. వీటన్నిటిని ఎదిరించడానికి, సమాజానికి సహాయం చేయటానికి, మనల్ని మనం కట్టుకోవటానికి, సైతాన్ని ఎదిరించడానికి దేవుడు తన కృప మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. సైతాను కోటలు గోళ్ళు పడగొట్టడానికి, దుర్నీతిని పడగొట్టడానికి నీ బిడ్డలమైన మమ్మల్ని శక్తివంతులుగా చేయండి. ఆశీర్వదించి కృపదయచేయమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.